పల్నాడు అల్లర్లపైన మంత్రి అంబటి రాంబాబు దాఖలు చేసిన పిటిషన్ పైన ఈ రోజు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. అయితే సత్తెనపల్లి నియోజకవర్గంలో 236, 237, 253, 254 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ జరపాలని అంబటి పిటిషన్ వేశారు. అయితే ప్రతివాదులుగా ఈసీ, సీఈఓ సహా 5గురిని చేర్చారు. ఇక ఈవీఎం ధ్వంసం ఘటనపైన టీడీపీ నేతలైతే ఈసీతో కుమ్మక్కయ్యారని మంత్రి అంబటి రాంబాబు అయితే ఆరోపించారు. అయితే ఆ వీడియో ఎవరు రిలీజ్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ధ్వంసానికి ముందు ఏం జరిగిందో కూడా ఈసీ అధికారులు చెబితే బాగుంటుందని హితవు పలికారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయవాడ నుంచి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, టీడీపీ ఈసీ కుమ్మక్క అయింది అంటూ అంబటి రాంబాబు, అలాగే ఆ వీడియో ఎవరు రిలీజ్ చేశారో చెప్పాలి అంటూ కూడా దీనికి సంబంధించి అంబటి అయితే ఒక పిటిషన్ అయితే వేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు విచారణ కూడా జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి ఆన్సర్ వచ్చే అవకాశం ఉందంటారు? అంబటి రాంబాబు ఏపీ హైకోర్టు మీద ఆశ్రయించడం జరిగింది. పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత పిట్ విచారణ చేసిన తర్వాత విచారణ పూర్తయిన తర్వాత నివేదికలన్నీ సమర్పించిన తర్వాత బయటకు వచ్చినటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో వెనకాల ఎవరి కుట్రకోణం దాగుందో చెప్పాలంటూ కూడా అంబటి రాంబాబు హైకోర్టు ఆశ్రయించడం జరిగింది. దీనిలో ప్రతివాదులుగా కూడా ఈసీని, టీడీపీని, అదేవిధంగా డీజీపీని కూడా ప్రతివాదులుగా చేరుతూ కూడా ఆయన పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అంటే ఎన్నికల నిర్వహణ అంతా సజావుగా సాగుతున్న నేపథ్యంలో పోలీసు సిబ్బంది వైఫల్యాలు కూడా ఆయన మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసినటువంటి ఏదైనా ఈవీఎం మిషన్ ఉందో ఆ ఈవీఎం మిషన్ కి సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ ని ఎవరు ఇచ్చారు బయటికి అంటూ కూడా చెప్పాలంటూ కూడా ఆయన హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. మరో పక్క నుంచి ఎక్కడ ఏదైతే ఈవీఎం ధ్వంసమైన పరిస్థితి అక్కడ ఉందో ఆ స్థానంలో రీకౌంటింగ్ రీపోలింగ్ నిర్వహించాలంటూ కూడా ఆయన పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఈసీని కూడా ఇందులో ప్రతివాదిగా చేర్చడం జరిగింది. ఇందులో దీనికి సంబంధించి మనం పూర్తిగా చూసినట్లయితే ఈసీ ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుసటి రోజున కావచ్చు, పోలింగ్ కూర్చున్న రోజునే కావచ్చు, పూర్తి స్థాయిలో ఎక్కడైతే ఈవీఎంలు ధ్వంసమయ్యాయో ఆ ప్రాంతాల్లో టెక్నీషియన్స్ ద్వారా దాని బ్యాకప్ ఏదైతే ఉందో అది బయటకు తీసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటిగా పరిశీలించాము. అయితే దీనికి రీపోలింగ్ వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పని ఈసీ మొదటే క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరో పక్క నుంచి ఈసీ దీనికి సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ ఏదైతే ఉందో వెబ్ కాస్టింగ్ ద్వారా కంట్రోల్ రూమ్ కి అనుసంధానమైనటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో ఎవరి ద్వారా బయటికి వెళ్ళిందంటూ కూడా చెప్పాలంటూ కూడా ఆయన కోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించినటువంటి కీలక అంశాలు ఇందులో ఆయన ప్రస్తావించారు. కాబట్టి హైకోర్టు దీన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత దీని మీద స్టే విధించేటువంటి అవకాశం ఉంటుందా, లేదా రీపోలింగ్ వెళ్ళే అవకాశం ఉంటుందా, లేదు అంటే కనుక ప్రతివాదులుగా చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వీడియోని బయటికి ఎలా వచ్చిందనే అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తారని వేచి చూడాల్సిన అంశం కాబట్టి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.